పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే ఉన్నదట. మేడారం కాడ చేయి సర్కారు చేపించిన పనులను చూస్తుంటే కూడా అగో 100 ఏళ్ల దాకా చెక్కు చెదరకుండా పెద్ద పెద్ద ఏనుగులు వచ్చి ఎగిరి దుంకినా కూడా అదులకుంటా బెదరకుంటా గట్టిగా రాళ్లతోని నిర్మిస్తున్నామని అప్పట్లో మంత్రులంటే ఇప్పుడు ఇట్లా అనబడితేమే బాలన్న అంటే ఇగో మేడారం మహాజాతరకు ఏర్పాటు చేసిన అమ్మవారి గద్దెల మీద ఉన్న శిలలు రాళ్ళు అన్ని కూడా కింద పడిపోయినాయట. ఎక్కడికక్కడ పర్రెలు పెట్టి పలుగులు వచ్చినాయట. అందుకే అవి ఎవ్వలకు కానరావద్దు, మా కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోవద్దు, మా ఇందిరమ్మ సర్కారు ఇజ్జతు పోవద్దని ఎట్లా కవర్లు బట్టలు కప్పినరో చూసిర్రా. తెల్ల కవర్లు కట్టిన రాతిరాళ్లే కాదు కింద పడ్డ శిలలు కూడా చూడండి ఎట్లా ఊసిపోయి కింద పడ్డాయో. ఇట్లా మేడారం కాడ కాంగ్రెస్ సర్కారు చేసిన అభివృద్ధి మొత్తం ఆగమయ్యింది. అచ్చరాల 100 కోట్ల రూపాయలు బూడిదల పోసిన పన్నీరు లెక్క పాడైపోయినాయి. అప్పట్లో కాళేశ్వరం పుష్కరాలకు కూడా ఏర్పాట్లు ఇట్లనే చేస్తే గాలి దుమారంకే టెంట్లు మొత్తం పోయి గంగలబడ్డట్టు అయితే ఇప్పుడు మేడారం మొత్తం ఉత్తదే అయిపోయిందట. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మరి పైకం మొత్తం మీ కంపెనీలకు ఇచ్చుకొని ఇగురంతో పని చేపిస్తున్నామని మొన్నటిదాకా మొత్తుకుంటిరి. ఇప్పుడు పైకమంతా పక్కకేసుకొని మీద మీద పనులు చేసినట్టే ఉన్నారా? ఈ ముచ్చట మీతానికి వచ్చినాక మళ్ళా మీరే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.